Hello guys, welcome to my YouTube channel InfoHub Telugu. సో టుడే మన టాపిక్ ఏంటంటే మనకి న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ ఈరోజే పాస్ అయింది. సో అందులో ఉన్న మేజర్ చేంజెస్ గురించి నేను ఈరోజు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. సో మనం డీటెయిల్స్లోకి వెళ్తే మనకు ఈ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ అనేది 6 డికేట్స్ తర్వాత మనకి చేంజ్ చేశారు. అమెండ్మెంట్స్ చేశారు. సో దట్ మీన్స్ 60 ఇయర్స్ తర్వాత. సో దీంట్లో ఉన్న మేజర్ చేంజెస్ మాత్రమే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. మనకి ఇంకా చాలా చేంజెస్ ఉన్నాయి, లైక్ టర్మ్స్ రిలేటెడ్ కానీ, తర్వాత తర్వాత వచ్చేసి మనకి క్యాపిటల్ గెయిన్స్ రిలేటెడ్ కానీ, సో ఇలా చాలా ఉన్నాయి. సో ఇవి ఇక్కడ మెన్షన్ చేసిన 5 అయితే మనకు మేజర్ చేంజెస్. సో ఫస్ట్ వచ్చేసి ట్యాక్స్ ల్యాబ్స్లో ఎటువంటి చేంజ్ లేదు. సో మనకి ముందు ఒక ట్యాక్స్ ల్యాబ్ 20 మన ఫైనాన్షియల్ ఇయర్ 2025-2026కి మనకు ఒక ట్యాక్స్ ల్యాబ్ రిలీజ్ చేశారు కదా, లైక్ నో ఇన్కమ్ ట్యాక్స్ అప్ టు 12 lakhs అని. సో అదే 12 లక్షల వరకు మనకు జీరో ట్యాక్స్ అని. సో అందులో ఎటువంటి చేంజ్ లేదు. సో మనకు రిబేట్ అనేది 60,000 ఉంటుంది. సో మనకి ట్యాక్స్ అనేది 12 lakhs వరకు జీరో. తర్వాత వచ్చేసి మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినట్లయితే ఆర్ఎల్స్ ఇన్కమ్ ట్యాక్స్ గురించి తెలుసుకునేటప్పుడు మీరు ఈ టర్మ్స్ వినుంటారు, అసెస్మెంట్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్ అని. సో ఇవి యాక్చువల్గా కొంచెం కన్ఫ్యూజన్. సో మామూలుగా అసెస్మెంట్ ఇయర్ అయితే మనం ఏ ఇయర్లో అయితే మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాం అది అసెస్మెంట్ ఇయర్. ఫైనాన్షియల్ ఇయర్ అయితే మనం ఏ ఇయర్కి అయితే మనము అమౌంట్ కడుతున్నామో అది ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది. సో అది కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నది. దాని ప్లేస్లో ఏం చెప్పారంటే ఆ రెండు తీసేసి మనకు ఓన్లీ ట్యాక్స్ ఇయర్ అనే టర్మ్ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. సో ఈ కన్ఫ్యూజన్ అంతా లేకుండా. తర్వాత వచ్చేసి మామూలుగా ముందు అసలు ఈ అమెండ్మెంట్ చేయకముందు ఏం జరిగేదంటే మామూలుగా డ్యూ డేట్ అయిపోయిన తర్వాత ట్యాక్స్ పే చేస్తే టీడీఎస్ అనేది రిఫండ్ వచ్చేది కాదు. సో ఇన్ ద సేమ్ ఇయర్ రిఫండ్ వచ్చేది కాదు. సో అలా లేకుండా మనం ఈ కొత్త ట్యాక్స్ బిల్లులో ఏం ప్రపోజ్ చేశారంటే, సో మనకి డ్యూ డేట్ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన టీడీఎస్ అనేది రిఫండ్ గ్యారంటీ వస్తుంది అని మెన్షన్ చేశారు. తర్వాత వచ్చేసి సింపుల్ అండ్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. సో అంటే మనకి కొన్ని టర్మ్స్లో మనకి కన్ఫ్యూజన్ ఉన్నది. తర్వాత అండ్ ఒక రూల్స్ కానీ అవన్నీ కాంప్లెక్స్గా ఉన్నట్టు. సో అదంతా లేకుండా సింపుల్గా ఉండేలాగా చేశారు. తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి నో ట్యాక్స్ ఆన్ కమ్యూటెడ్ పెన్షన్స్ ఫర్ బోత్ శాలరీడ్ యాజ్ వెల్ యాజ్ నాన్ శాలరీడ్ పీపుల్. సో మనకి కమ్యూటెడ్ పెన్షన్స్ అంటే లైక్ లెట్సే మనం ఎన్పిఎస్ తీసుకున్నాం అనుకోండి. సో అందులో మనకి 60 years తర్వాత మనకి కమ్యూటెడ్ పెన్షన్ అంటే మనం ఎంతైతే లంసమ్ అమౌంట్ మనం ఆ టైంలో తీసుకుందాం అనుకుంటున్నామో, అంటే ఇప్పుడు మనకి 100% ఉంది. సో అందులో లంసమ్ మనం ఒక 60% తీసుకుందాం అనుకో. సో ఆ 60% మీద ట్యాక్స్ అనేది జీరో. సో అది బోత్ శాలరీడ్ అండ్ నాన్ శాలరీడ్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది. కమ్యూటెడ్ పెన్షన్ అంటే అదే మనం ఇందాక చెప్పుకున్నట్టు మనం 60 years తర్వాత పెన్షన్ అమౌంట్లో మనం ఎంతైతే లంసమ్ అమౌంట్ తీసుకుంటాం అనుకుంటామో అది కమ్యూటెడ్ పెన్షన్. అదే దాని మీద మాత్రం జీరో ట్యాక్స్. సో ఇవండి మనకి మేజర్ చేంజెస్ ఇన్ ద న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్. ఈ మొత్తం ఈ అమెండ్మెంట్స్ అన్నీ మీకు పూర్తిగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ ఇన్ఫో మ్యాక్సిమం అందరికీ తెలియాలి. సో అప్పుడే ఈ అవేర్నెస్ వస్తుంది. అండ్ ఇవన్నీ ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా. సో మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్ కానీ సో ఇది గ్యారంటీగా షేర్ చేయండి. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ. బాయ్.